హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే వడ్డీ లెక్కలు చేయడం చాలా సులభం అన్నమాట. అది ఎలా అనేది ఈ వీడియోలో ఒకసారి తెలుసుకుందాం మనము. దానికోసం మనకు కావాల్సింది ఏంటంటే మన ఫోన్లో అయితే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ అనేది ఒక డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఈ వీడియోలో ఒకసారి మనం చూద్దాము. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్. ఇది ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇప్పుడు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఇక్కడ మన కార్నర్లో ఇంగ్లీష్ అని కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని మనం తెలుగు లాంగ్వేజ్లో కూడా మార్చుకోవచ్చు అనమాట. ఒకసారి దీన్ని క్లిక్ చేస్తే లాంగ్వేజ్ అని చూపిస్తుంది. దానిలో మనము తెలుగు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. తెలుగు సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా మనకు అసలు వడ్డీ ఎంత, ఇచ్చిన తేదీ, తీసుకున్న తేదీ, ఇవన్నీ క్లియర్గా డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఒక ₹1,00,000 అనుకోండి, ఇంట్రెస్ట్ రేటు ₹2 అనుకోండి. ఇప్పుడు వడ్డీ రేటు 2 అనేది ఎంటర్ చేస్తాం మనము. చేసిన తర్వాత ఇక్కడ కింద ఇచ్చిన తేదీ అని కనిపిస్తుంది కదా, దానికోసం అయితే నేను ఫర్ ఎగ్జాంపుల్ 01/01/2025 అని ఎంట్రీ చేస్తున్నాను నేను. తర్వాత తీసుకున్న తేదీ అంటే డబ్బులు వాళ్ళు మనకి ఇచ్చిన తేదీ అయితే ఆటోమేటిక్గా మనం ఏ రోజైతే క్యాలిక్యులేట్ చేస్తామో అదే రోజైతే తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు అది తీసుకున్న తర్వాత మనం సింపుల్గా లెక్కించు అనేది ప్రెస్ చేయాలన్నమాట. అది ప్రెస్ చేస్తే ఇప్పుడు డీటెయిల్స్ అయితే క్లియర్గా వచ్చాయి చూడండి ఒకసారి. మొత్తం సమయం ఎంత పట్టిందంటే 1 సంవత్సరము 2 నెలల 28 రోజులు అయితే అయిందనమాట. వడ్డీ రేటు ₹2, అసలేమో ₹1,00,000. వడ్డీ మొత్తం ఎంత అయిందంటే ₹29,867 అయిందనమాట. మొత్తం టోటల్ ఎంత అంటే ₹1,29,867 అయిందనమాట. ఇప్పుడు దీన్ని మనం కావాలంటే సేవ్ చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి షేర్ కూడా చేయొచ్చు అనమాట. ఇదైతే చాలా ఈజీగా ఉందన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీని తర్వాత ఇంకోటి ఏంటంటే దీంట్లో ఈఎంఐ క్యాలిక్యులేటర్ కూడా ఉందన్నమాట. అది కూడా మనకు చాలా యూజ్ అవుతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంది ఇది.